అందరికీ నమస్తే. నిన్న చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అధ్యక్షునిగా అద్దంకి దయాకర్ రావడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. అద్దంకి దయాకర్ పరిస్థితి కనుక మనం గమనిస్తే అతను ఎమ్మెల్సీ కావడానికి ఎన్నిసార్లు మీడియా ముందుకు వచ్చి ఏడ్చిండో మన అందరికీ తెలుసు. ఆ నిరుద్యోగిగా ఉన్నప్పుడు ఆ బాధ తను అనుభవించిండు, ఇప్పుడు మర్చిపోయిండు. అదేవిధంగా ఆ లైబ్రరీలో నిరుద్యోగులు మొత్తము ఒక్కొక్కరు కొన్ని నెలలు అయితే వాళ్ళ ఏజ్ కూడా అయిపోతుంది. వాళ్ళు ఏడుస్తున్నారు అసలు నిజంగా. ఇప్పటికీ ఒక మంత్రి ఏమో 2 లక్షల ఉద్యోగాలు వేసినామని అంటారు, ఒక మంత్రి ఏమో 1,00,000 ఉద్యోగాలు వేసినామని అంటారు. ఎక్కడ కూడా వాళ్ళు నిన్న మాట్లాడింది అంటే నిరుద్యోగుల వాళ్ళ గోస ఎంతవరకు ఉందని చెప్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడ కూడా ఒక్క పోస్ట్ కూడా వేయలేదంట. ఇంతకుముందు నోటిఫికేషన్ వేసినవి అవి మొత్తం ఎగ్జామ్స్ అయిపోయినవి, దానికి మాత్రమే వీళ్ళు జాబ్స్ ఇవ్వడం జరిగిందంట. కానీ ఇప్పటి వరకు కొత్తగా కూడా ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1 year లోపలనే 2 లక్షల పోస్టులు భర్తీ చేస్తానని బహిరంగంగా చెప్పడం జరిగింది. అది మొత్తము వీళ్ళు రాహుల్ గాంధీ ఎవరో అన్నట్లు కూడా మర్చిపోయినట్లున్నారు. ఆ మాట ఏందో మాకు తెలియదు అన్నట్లే అంటున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి అయితే వ్యంగ్యంగా పాపం నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు గ్రామాల నుంచి వస్తారు, వాళ్ళకు అసలు ఇంటికాడ పరిస్థితి బాగలేక, వాళ్ళు హాస్టల్లో ఉండలేక, కోచింగ్ సెంటర్లకు కట్టుకోలేక, డబ్బు కట్టుకోలేక గోస ఆ స్విగ్గీలలో చిన్న చిన్న జాబులు చేసుకుంటా చదువుకుంటూనే ఉన్నారు. వాళ్ళని అవమానిస్తూ ముఖ్యమంత్రి ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది. మేము ఉద్యోగాలు వేస్తున్నా కూడా నిరుద్యోగులు వద్దు వద్దు అంటున్నారు, ఇవి ఫుల్ అయిపోయినాయని ఆసుంటి ప్రసంగాలు కూడా చాలా చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వలేదు. నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే అది క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఇంద్రానాయక్ అనే ఒక గిరిజన లంబాడి యువకుడు పాపం తను ఎంత భావోద్వేగానికి గురైందంటే అతను కూడా కాంగ్రెస్ కార్యకర్తనంట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ని ఓడించడానికి వాళ్ళ ఊర్లలో పక్కన ఎక్కడ మీటింగ్లు ఉన్నా అక్కడ బీఆర్ఎస్కు ఓటేయదు, కాంగ్రెస్కు ఓటేయాలి అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏడుస్తుండు. అది అద్దంకి దయాకరు అతని ఒక భయానికి గురి చేసిండు. అట్లెట్లా మాట్లాడతావు అని. అసలు ఈ నిరుద్యోగుల మీటింగ్కు ఒక 200 మంది పోలీసులు వచ్చినారు అక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ గుండాలు కూడా ఎవరన్నా ఏ విద్యార్థి అన్నా కొంచెం గట్టిగా మాట్లాడితే చాలు వాళ్ళని పట్టుకుంటున్నారు, వద్దాగని. అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు? అదేవిధంగా అద్దంకి దయాకరు వాళ్ళ వైఫ్ని నాగమణిని తీసుకురావడం జరిగింది. అసలు కాంగ్రెస్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు లేదా? అసలు వాళ్ళు వస్తే కొంతవరకు వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా ఈ బాధ ఏందో. మొన్నటిదాకా మీ భార్య నువ్వు మీడియాకు ముందు నాకు ఏదన్నా అధికారం ఇవ్వండి అని నేను నిరుద్యోగినని గోడును ఏడ్చిండ్రు. ఇప్పుడేమో వీళ్ళని చూసి నవ్వుతున్నారు. వాళ్ళు ఏదో హనీమూన్కి వస్తారు చూడండి, హనీమూన్కి వచ్చి టైంపాస్ చేసుకుని వెళ్తారు చూడండి, ఆ విధంగా వాళ్ళ భార్య ఎందుకు నవ్వుతుందో. ఈమె ఎవరన్నా అద్దంకి దయాకర్ ఏమో ఎవరన్నా గట్టిగా మాట్లాడితే సీరియస్ అవుతుండు, ఈయన ముసిముసి నవ్వులు. అసలు ఏమనుకుంటున్నారు? అసలు 2 సంవత్సరాలు, ఇంకా 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఒక నోటిఫికేషన్ ఇస్తలేరు. అసలు నిరుద్యోగుల వల్లనే కదా మీరు వచ్చింది. పాపం ఎంత వాళ్ళ అక్కడ ఉన్న స్టూడెంట్స్ లేడీస్ కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. అసలు ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని రోజులైనా కూడా ఒక నోటిఫికేషన్ వేస్తే అది మొత్తం కంప్లీట్ కావడానికి ఈజీగా 2-3 years అవుతుంది. ఇప్పటి వరకు వీళ్ళు కొన్ని రోజులు అయితే సగం అయిపోతుంది వీళ్ళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి. అయినా కూడా ఇప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళు ఒక నోటిఫికేషన్ వేయలేదు. వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ అధికారం అయిపోయిన తర్వాత కూడా అది కంప్లీట్ కాదు. ఎన్నో కేసులు వస్తాయి మధ్యలో. అసంటిది ఇప్పటి వరకు కూడా ఒక నోటిఫికేషన్ వేయలేదంటే అర్థం చేసుకోండి వీళ్ళు నిరుద్యోగుల మీద ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు. అసలు వాళ్ళ భార్య నాగమణి ఎందుకు నవ్వుతుందో అర్థమైతలేదు. వీళ్ళ బాధలు మొత్తం ఆమెకు కామెడీగా అనిపిస్తుందో. మీ భర్తకు అధికారం లేకముందేమో నువ్వు మీడియా ముందుకు వచ్చి గోడును ఏడుస్తుంది, ఇంత సేవ చేస్తుండే నీ భర్త కన్నా ఎక్కువ నిరుద్యోగులు చదువుతుంటారు. వాళ్ళు ఒక్కొక్కరు 30, 35, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు అసలు తిండి లేక ఏ విధంగా అయిపోయినారో బాధ. ఒక నోటిఫికేషన్ ఇస్తేనన్నా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే బాబు నోటిఫికేషన్ వచ్చింది, దీనికి మనం అటెండ్ అయ్యి రాకుంటే వేరే పని అన్నా చేసుకోవచ్చని. అక్కడ అది పెట్టరు. ఒక్కొక్కడు అయితే కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఉన్నారంటే మేము వేసినాము ఇంకా అయిపోయా త్వరలో. వాళ్ళు ఎందుకు త్వరలో అంటారు? దీనివల్ల వాళ్ళు ఏ పని చేసుకోవడానికి కూడా కుదురతలేదు. వీళ్ళిద్దరూ అద్దంకి దయాకర్ వాళ్ళ భార్య నాగమణి ఏదో హనీమూన్కి వచ్చి వీళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు మొత్తం టైంపాస్ చేసి నవ్వుకొని వెళ్ళిపోయింది అంతే.
అసలు ముఖ్యమంత్రి చెప్పిన మాటకే వాల్యూ లేదు. ముఖ్యమంత్రి ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఉద్యోగాలు వేసినామని చెప్తారు, ఉద్యోగాలు వేస్తున్నామని చెప్తారు, ఆ మాటకే ఎక్కడ కూడా పట్టింపు లేదు. ఇప్పుడు అద్దంకి దయాకర్ నిన్ను ఎవరు కూడా, నువ్వు గట్టిగా మాట్లాడుతావు, నువ్వు ఒక దళిత నాయకునివి, కానీ నీ మాట ఎవరు వింటారు? నువ్వు అయినా కూడా ఏదో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల పవర్ ఎంతనో మీకు తెలుసు. ఎన్నో పార్టీలను కూడా ఓడించిన శక్తి నిరుద్యోగులది. ఎందుకని చెప్తే వీళ్ళు తలుచుకుంటే అన్ని పోయినాయి కాబట్టి వీళ్ళు ఊరూరు వాళ్ళ పైసలు పెట్టుకొని తిరిగి ఇంటింటికి పోయి తిరిగి చెప్పే రకము. వీళ్ళని ఏ విధంగా మచ్చే చేసుకోవాలని అద్దంకి దయాకర్ వచ్చిండు, కానీ ఆడ వాళ్ళ తిరుగుబాటుకి అన్నీ మూసుకున్నాడు. అన్నీ మూసుకొని సైలెంట్గా ఉండి అసలు ఇంకా అద్దంకి దయాకర్ వెళ్ళే ఆ మీటింగ్ అయిపోయి వెళ్ళే వరకు కూడా ఏం చెప్తలేడు. ఇంకంతే పక్కా వ్యతిరేకత వచ్చింది, ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కోటేయరు అని ఇంకా సైలెంట్గా ఉండి ఈయన వెళ్ళిపోయాడు. వాళ్ళ భార్య ఏదో హనీమూన్కి వచ్చి వెళ్ళిపోయినట్లే ఉంది. వీళ్ళ పరిస్థితి ఈ విధంగా. వీళ్ళిద్దరని కాదు, చాలామంది కాంగ్రెస్లలో వస్తారు. ఏదో మీటింగ్ రేవంత్ రెడ్డి కూడా చూడండి, ఒకరోజు తప్పించి ఒకరోజు మీటింగ్ ఎందుకు పెడుతుండో. అక్కడికి ఏముంది, ప్రజలు వస్తారు, వాళ్ళకు 100 200 ఇస్తే ఖచ్చితంగా వస్తారు ఒక ముఖ్యమంత్రి అని. ఆ మీటింగ్ ఎందుకు పెడుతుండో, ఏం చేస్తుండో కూడా ఎవరికి అర్థమైతలేదు. నిజంగా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడో ఏమున్నాడో కానీ అన్నీ కొంతవరకు సవ్యంగా జరిగినాయి. ఆ సవ్యంగా జరగనందుకే చాలా తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు వీళ్ళ ప్రవర్తన వీళ్ళ అధిష్టానానికే నచ్చుతలేదు. అసలు ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుంది? ఖచ్చితంగా ఈసారి స్థానిక ఎన్నికల్లో గట్టి పోటే జరుగుతుంది, గట్టి దెబ్బనే తింటారు వీళ్ళు ఖచ్చితంగా.